పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి రామ్ గోపాల్ వర్మ ఎందుకు వస్తున్నాడు? అసలు నన్నెవడు ఏమి చేస్తాడు? నేను సోషల్ మీడియా పరంగా కానీ మీడియా ముఖంగా కానీ ఎలాంటి సినిమాలు చేసినా ఎలాంటి పోస్టులు పెట్టినా నన్ను ఎవరు ఏమి చేస్తారని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విర్రవీగినాం. అలాంటిది పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు గారి పైన, లోకేష్ గారి పైన ఎట్లా పడితే అట్లా ట్వీట్లు చేసి వాళ్ళను అసభ్యంగా అంటే ఒక మానవత దృక్పథం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా చేసి నువ్వు ఒక పైశాచిక ఆనందం పొంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఇలా చేశారో అంటే ఆడ మగ చిన్న తేడా ఏమీ లేకుండా ఇలా వాళ్ళ పైశాచిక ఆనందం కోసం పోస్టులు పెట్టి వాళ్ళ మనోవేదన గురి చేశారు. వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఇది కాస్త ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ బేరాలు ఆడడానికి చాలా మందితోటి సంప్రదింపులు జరుపుతున్నాడని ఒక సమాచారం గట్టిగానే ఉంది. జరుపుతున్నాడు, విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. ఇలాంటి దుస్థితికి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అంటే అప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎప్పటికీ మా జగనన్నే ఉంటాడు, మరి సీఎం అనుకున్నాడో లేకపోతే పిఎం అనుకున్నాడో మేము ఏది చేసినా నడుస్తుంది, దీనికి ఏమి చట్టాలు లేవు, ఏమి లేదు, పిర్రవీగిపోయినావు. ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నావు. మరి అసలు ఇదంతా ఎందుకు చేశాడు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఆర్జీవి ఎక్కడైతే ఉంటున్నాడో హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ లేడు, ఇంట్లో పారిపోయి నేను సినిమా షూటింగ్స్లలో బిజీగా ఉన్నానని చెప్పేసి అన్నాడు. పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాక 25వ తారీఖు జాయిన్ అవుతా అన్నాడు. మళ్ళీ 25వ తారీఖు రోజు పోలీసులు వస్తే లేడు. వాళ్ళ లాయర్ ఒకలాగా మాట్లాడతాడు, ఇటు ఆర్జీవి ఒకలాగా మాట్లాడతాడు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలో ఒక వీడియో ట్వీట్ చేసిండు మన గ్రేట్ అండ్ గ్రేట్ డైరెక్టర్ కమ్ సోషల్ మీడియాలో పిచ్చి ట్వీట్లు పెట్టే ఒక పిచ్చి వాడనాలి. అతను ఒక వీడియో పెట్టాడు. అసలు ఆ వీడియో ఏంది, ఆ వీడియోని చూసి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను ఈ వీడియోలో. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు. ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ ఏమన్నాడంటే నేనేదో వణికిపోతున్నాను, మంచం కింద దాక్కొని భయపడుతున్నాను అని కొన్ని మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళందరికీ ఇది నెగిటివ్ అనొచ్చు అని చెప్పేసి అని అన్నాడు. ఓకే ఆర్జీవి గారు, మీరు అప్పుడు అదే మీడియా ముంగట వచ్చి పిచ్చి వాగలు వాగిరు కదా, మరి ఇప్పుడు అదే మీడియాను నేను భయపడుతున్నా అని చెప్పేసి నేను ఇప్పుడు బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం వల్ల మీకు నెగిటివ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇదే మీడియా ముంగటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మరి అదే మీడియాని ఎందుకు వక్రీకరిస్తున్నావు? మరి నువ్వు నిజంగా భయపడలేదు, మరి మీ లాయరే, మీ అడ్వకేటే వచ్చి వారం రోజుల తర్వాత వస్తాడని చెప్పేసి మీరు అన్నారు పోలీసులకి. మరి పోలీసులు వచ్చినప్పుడు ఒకటే కాల్ చేసినప్పుడు రింగుకి ఎత్తొచ్చు కదా. మరి నువ్వు భయపడి పారిపోయినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నేను వస్తాను అన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. అసలు నువ్వు ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నావు? నువ్వు ఏమన్నా సినిమాలు తీస్తున్నావు? నీ చేతిలో ఒక నయా సినిమా లేదు. నువ్వు సినిమాలు తీసినట్టు ఎవరు నమ్ముతాడా? మళ్ళీ ఇక్కడ కూడా మీడియానే అనడం అంటే డైవర్ట్ చేయడానికి. అప్పుడు మీడియాను ఒక పావులాగా వాడుకొని ఇప్పుడు మీడియానే అనడం, మళ్ళీ ట్వీట్లు పెట్టడం, అన్ని మీడియా ఛానళ్ళకి ట్యాగ్ చేసుకుంటూ పెట్టడం. భయపడకపోతే నువ్వు ఎందుకు బయటికి రాలేదు? మరి ఇప్పుడు ఇంత లేట్ ఎందుకు స్పందించినావు? మరి మీ అడ్వకేట్ అంటుండు కదా 10 రోజులు టైం కావాలి. మరి నువ్వు ఒకలాగా మాట్లాడుతున్నావు, మీ అడ్వకేట్ ఒకలాగా మాట్లాడుతున్నాడు. మీకే కమ్యూనికేషన్ లేదు అంటే నువ్వు భయపడ్డట్టే కదా. భయపెట్టించాడు ఎవరు? పవన్ కళ్యాణ్. కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపం ఏదో ఒక రూపంలో వస్తుంది.